ఎప్పుడొచ్చావు? నీకేమైనా బుద్ధి ఉందా? ఇతను తెలుసుగా, పేరు చంద్ర, నా ఫ్రెండ్. హాయ్ ఆంటీ. తెలుసు, తెలిసి అడుగుతున్నాను. నేను ఊళ్ళో లేను, నాన్నగారు ఇంట్లో లేరు. పరాయి కుర్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో తైతక్కలాడితే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? ఒక్కగానొక్క కూతురని ముద్దు చేస్తే ఇలా హద్దు మీరుతావా? పిల్లలన్నాక కాస్త సంగీతం గింగీతం సరదా గిరదా ఆట పాట, ఇందులో తప్పే ఉందండి. తప్పేమిటా? ఈ పాటికి వాళ్ళ నాన్నగారే ఇక్కడుంటే తుపాకీ తీసి మరీ చెప్పేవారు తప్పేమిటో. వెళ్ళిపో, ఆయన వచ్చే లోపల బయటికి పద. ఓకే. మీ కారు రాగానే, మిమ్మల్ని చూడగానే, మీరు కారు దిగ్గానే దిగి నడవగానే అనుకున్నాను, ఓహోహోహో మా విజయాల వారు అలాంటి మనుషులు కారు, ఎలక్ట్రిఫైర్ మనుషులు అనుకున్నాను. దయచేయండి దయచేయండి. ఇంతకీ మీ అబ్బాయి ఏం చదువుకున్నాడో? ఎందుకు వచ్చిన చదువులండి, గుమాస్తా చదువులు. అందుకే మా వాడిని బిజినెస్ లో పెట్టేస్తున్నాను. దానికి పెట్టుబడి కావాలిగా, 5-6 లక్షల దాకా ఇస్తామని వస్తున్నారు. అబ్బా అబ్బా అంటారేమిటి, రేపు 5-6 కోట్లు గడించి కుమ్మరించడు. అందుకని ఇదిగో చూడమ్మా, నేను మిగతా భాషని పాయింట్కి వచ్చేస్తున్నాను. చెప్పండి. ఆస్తి అంతా మీ అమ్మాయి పేరు పెట్టాలి. ఆస్తి వేరే రాయడం ఎందుకండి? ఒక్కతే కూతురు కదా. మళ్ళీ పిల్లలు పుడితే భలేవారే, 20 ఏళ్ళ కూతురు ఇంట్లో పెట్టుకుని ఈ వయసులో కీడించి మేలించాలి. మొన్న మా పెంతాలకి షష్ఠి పూర్తి రోజున వేవుళ్ళు వచ్చాయి. సిగ్గుతో చచ్చిపోయిందంటే నమ్మండి. అందుకని మీ వారితో ఈ మాట చెప్పి ఆపరేషన్ చేయించుకోమనండి. బా, ఇలాంటివి ఎలాగండి చెప్పడం వారితోటి? అంత సిగ్గైతే మీరే చేయించుకోండి. అయినట్టేనా కండిషన్లో? దాదాపు అయిపోయినట్టే. నీకొక్కడే కొడుకు అంతేగా, మరి ఇంకొకడు పుట్టడని గ్యారంటీ ఏమిటో? అయ్యో ఈ వయసులో ఏమిటండి ఇంకాను? అది కాదండి, కీడించి మేలించాలి కదా. ముందు మీరు ఆపరేషన్ చేయించుకోండి, అది మా డాక్టర్ చేతే. ఆస్తంతా పట్టుకొని మా అమ్మాయి మీ ఇంటికి వచ్చేస్తున్నప్పుడు మాకు కొన్ని కండిషన్లు ఉంటాయిగా. అంతేలేండి. చూడండి, మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి పెంచాం, అది చాకరీ చెయ్యదు. అవును మరి. అంతేకాదు, నౌకర్ల చేతి వంట తినదు. మీరే వండి పెట్టాలి, 2 పూట్ల టిఫిన్ పెట్టాలి, 2 కూరలతో వంట చెయ్యాలి. ఏమిటి వింటున్నారా? విన్నారా? 2 పూట్ల టిఫిన్, 2 కూరలతో వంట, పప్పు రుబ్బాలి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి. లేకపోతే ఏమిటమ్మా, గొంతమ్మ కోరికలకైనా కాస్త హద్దుండాలి. ఇష్టం లేని సంబంధం చేస్తే మీ బిడ్డ మీ జీవాలు మరి ఆడవాలి. అది మా వారికి మనసిచ్చిందో మర్చిపోక. చూడమ్మా, మీ బాబు లాంటి సంబంధాలు మేము తెచ్చుకోగలం. అందుకే తెగేదాకా లాగొద్దన్నారు పెద్దలు. బంగారం లాంటి సంబంధం చేయి జారిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఈ పాపిస్తున్నారు ఈ పాపిస్తున్నారు పాడుకోతలు పోయకుండా ఊరుకోదే. అన్నీ మాట్లాడేశాను, ఇక మనం నడవే. పూర్ణ మాట ఇలారా చూడు, ఈ ఫోటో ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. చెప్పకు, హర్ట్ అవుతాడు పోర్ ఫెలో. పూర్ణ, ఆ అబ్బాయి కలెక్టర్ గారి కొడుకు, ఎంఏ ఇంగ్లీష్ లో గోల్డ్ మెడలిస్ట్. ఓ సారీ, అయితే అమితాబ్ బచ్చన్ లా ఉన్నాడు, కపిల్ దేవ్ లా ఉన్నాడు. ఓకే. పూర్ణ, ఇలా కూర్చో. ఆ అబ్బాయి ఇంటికి కాబోయే అల్లుడు, నీకు కాబోయే భర్త. ఈ సంగతి చాలా సార్లు మాట్లాడాం. నా కాబోయే భర్త ఇతను, మిస్టర్ చంద్రం. చూడమ్మా, నువ్వు ఒక్కరివే బిడ్డవు మాకు. నీకు కావలసిన వాడిని కాదనాలని గాని, నాకు కావలసిన వాడినే కట్టబెట్టాలని గాని నాకు మీ అమ్మకు లేదు. అండర్స్టాండ్? అంచేత నువ్వు అంతగా ఇష్టపడుతున్న ఆ కుర్రాడికే నేను ఇచ్చి చేద్దామని అతని గురించి, వాళ్ళ కుటుంబం గురించి వాకపు చేశాను. వాళ్ళు మనకు తగనమ్మా. డబ్బు లేని వాళ్ళనేగా. డబ్బు మనకున్నదేదో ఉంది కదమ్మా. ఆ కుర్రాడు 5-6 ఏళ్లుగా బిఏ కూడా పాస్ అవడం లేదట. పైగా అతనికి డిగ్రీల మీద నమ్మకం లేదు. మ్యూజిక్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్, దట్స్ ఆల్. మ్యూజిక్ అంటున్నావు, రేపు పొద్దున్నే గ్రామ్ ఫోన్లు టేప్ రికార్డులు వండుకు తింటారా? సో వాట్, తింటే తింటాం. పూర్ణ, డోంట్ బి సిల్లీ. నేను మీ అమ్మ బాగా ఆలోచించాం. కలెక్టర్ గారి అబ్బాయితోనే సంబంధం ఖాయపరుస్తున్నాను. అండ్ దట్ ఈస్ ఫైనల్. ప్లీజ్ డోంట్.
అండ్ దట్ ఈస్ ఫైనల్. చూశావా నీ పెంపకం ఎంత వైభవంగా వెలిగిపోతుందో? నా పెంపకం గురించి మీ ముక్కోపం గురించి తర్వాత చూద్దాం గానీ మీరు మాత్రం తొందరపడి కలెక్టర్ గారికి మాట ఇచ్చేయకండి. అరే కరెంట్ పోయింది. హాయ్ వాట్ ఇస్ సర్ప్రైజ్. ఏమైంది? కొత్త లవ్ సంగని విన్నావా? అది కాదు, మా నాన్నగారు కలెక్టర్ గారు అబ్బాయితో సంబంధం సెటిల్ చేస్తున్నారు. దాని మీద పోట్లాడి వచ్చేసాను. వాడు కలెక్టర్ అయితేనే గవర్నర్ అయితేనే నీకంటే ఎక్కువ. ఓ గాడ్. ఓ గాడ్లన్నీ తర్వాత. అర్జెంట్ గా మన సంగతి ఇవాళ తేల్చేసుకోవాలి. ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. మనసు ఉండలే గాని మార్గానికి ఏం లోటు. సారీ పూర్ణ, ఆవేశంలో తొందరపడ్డాం. బట్ ఐ ప్రామిస్ యూ, రేపే రిజిస్టర్ మ్యారేజ్కి అప్లై చేద్దాం. మా పెళ్లి కుమారు చూడండి, చందమామ లాంటి మొహం, చక్రవర్తిని మించిన తేజస్సు. మీరు నాకు మేనేజరా, వాళ్ళకి ఏజెంటా? చదువు, సంధ్య, ఆస్తి పాస్తి అవి చెప్పండి. ఉత్తరంలో వివరాలన్నీ రాశారమ్మా. అబ్బాయి ఎంఏ కూతున్నట్ట. రేపో మాపో గోల్డ్ మెడల్స్ వచ్చేస్తాయి. పురమాయించేశారట. రత్నం లక్షలు ఇస్తామంటూ బొంబాయి నుంచి, విదేశాల నుంచి బోలెడని దరఖాస్తులు వచ్చాయట. వారు నిన్ననే బయలుదేరారటమ్మా. ఏ టైంకైనా రావచ్చు. అత్తగారు ఆడపడుచుల పోరుందా? అబ్బే అదేం లేదు. ఒక్కడే సుపుత్రుడు. అత్తగారు దేవత. నోట్లో నాలికే లేదు. ఇదిగో వాళ్ళ ముందు మీ వెధవ దండకాలు చదివారు, నాలుగు తెగ్గొచ్చేస్తాను, జాగ్రత్త. అది కాదే, చూస్తూ చూస్తూ పూట కొనమ్మతాం. ఇదిగో ఆశతో పాటు అంతా చూడద్దు. మా ముత్తాత గవర్నర్, మా తాత కలెక్టర్, మా నాన్న తహసీల్దారు. అక్కడికి మీరు డబ్బేదారు కూడా కాలేపోయారు. చూడండి, ఆస్తి కలిసి వస్తే అంతస్తు దాంతో ఒకటికి అదే కావస్తుందండి. మీరు రండి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సి నరసింహం, కానీ అందరూ సింహం అంటారు. మా ముత్తాత గారు. అమ్మాయి కనపడదే. ఈరోజు చవితి కదండి, రేపు చూద్దరు గాని. బయలుదేరి చెప్ప గురించి బయలుదేరినప్పుడు తదియే కదే. అందాక ఈ ఫోటో చూడండి. ఆహా, పిల్ల మహాలక్ష్మిలా ఉంది. నాకు నచ్చితే మా వారికి నచ్చినట్టే. చూడు కోడలమ్మా, నేను అమిత భాషని. ఈ అసలు పాయింట్కి వచ్చేసేద్దాం. నాకైతే కట్నం ఇష్టం లేదు గాని ఆ ఢిల్లీ కలకత్తా వాళ్ళు లక్షలు గుమ్మరించేస్తామంటుంటే వద్దండం. అవునవును, కట్నం పుచ్చుకోపోతే పిల్లాడికి ఏదో లోపం ఉందనుకుంటారు. అమ్మాయి మెళ్ళో బంగారం ఏమి ఉన్నట్లేదే. మరి లేనట్టే ఉంది. కాలేజీలు చదువుకుని పిల్ల కట్టండి, ఫ్యాషను. పైగా రోజులు బాగా లేవు. దొంగ తచ్చినాళ్ళు మెళ్ళో తాళిబొట్లో చంపుకుపోతున్నారు. నా మటుకు నన్ను చూడండి, 2.5 లక్షల రూపాయల జవాహి ఉంది నాకు. అదంతా బ్యాంకు లాకర్లో బారసేసి ఇక ఈ ఓల్డ్ గోల్డ్ నగలు పెట్టు తిరుగుతున్నాను. కొందరు అసలు నోట్లు దాచేసి దొంగ నోట్లు జేబులో పెట్టుకు తిరిగినట్లు. ఈ అసలు విషయం కరాఖండిగా తేల్చేసుకుందాం. నేను మితభాషనైనా? నేను మితభాషనే. మా చెల్లెలు బిఏ చదివింది. పనిపాట్లు తెలుసు, వినయం, వందనం ఉన్నాయి. అంతేనమ్మా, గుణం ముఖ్యం. ధనందే ఉంది వెధవధనం. చూసుకోవాల్సింది ఆస్తి పాస్తిని. అంతస్తుకి ఎంతస్తును? ఆ బోర్డు చూసే ఉంటారు. ఈ మేడ, ఆ హోటలు, బ్యాంకులో డబ్బు అన్ని దానివే, దానికోసమే. అది కాక 1,00,000 రూపాయలు విలువ చేసే నగలు చేయించాను. మాకు పిల్లలు లేరు. చెల్లెలైనా కూతురైనా అదే. ఇంతకీ మీ వారు ఏం చేస్తుంటారో? జమీందారు కాబోలు. మా తాతగారు కలెక్టర్ చేసే రోజుల్లో మహారాజాను కూడా గులాం చేసి సలాం అనేవారు. అయ్యి నా మతి వండ, కతికితే అతకదంటారు. అయితే లాంఛనంగా ₹1 బిల్లు కట్టండి. చూడండి, నేను మితభాషని. ఈ అసలు పాయింట్కి వచ్చేద్దాం. వెంటనే మీ వారిని పిలిపించండి, తాంబూలాలు చేసుకుందాం.